ఎందుకు ఇలా కాలం మారిపోతూ ఉందని ఎన్నో ప్రశ్నల మధ్యలో దేవుని మందిరానికి వచ్చుంటే మనందరికీ బాగా పరిచయం. బైబిల్లో 66 పుస్తకాల్లో మొదటి పుస్తకం ఆదికాండము, రెండవ పుస్తకము నిర్గమకాండం. అయితే దేవుని యొక్క బిడ్డల జీవితంలో దేవుడు కొన్ని పరిణామాల్లో వారి పట్ల ఉన్నతమైన ఉద్దేశంలో నెరవేర్చుకోవడానికి, వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి దేవుడు ఎప్పుడైతే కార్యాచరణ ఆరంభిస్తాడో, దేవుని యొక్క కదలికలు వేస్తున్న సందర్భంలో కనిపించే కొన్ని సూత్రాలు, కొన్ని సూచనలు మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఐగుప్తు యొక్క చెరలో వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు వాస్తవంగా వాగ్దానపు దేశమైన కనానులో ఉండాల్సిన వారు. అయితే వారు ప్రస్తుతం ఉంటుంది ఎక్కడ? ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో ఉంటున్న వారు వెళ్ళాల్సింది వాస్తవంగా ఎక్కడికండి? వాగ్దాన దేశానికి, కనాను దేశానికి. ఎందుకంటే కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశము, వారి కొరకు దేవుడు ఉద్దేశించిన సంకల్పములు నెరవేర్చబడే ప్రాంతము, సమృద్ధిని దేవుడు ఏర్పరిచిన ప్రాంతము. ఇవన్నీ ప్రాంతములు ఎక్కడున్నాయి? వాగ్దాన దేశంలో ఉంది. అయితే వీరుంటుంది ఎక్కడండి? ఐగుప్తు దేశంలో. ఇప్పుడు గమనించండి, ఐగుప్తు దేశంలో వారికి అన్ని సుఖభోగాలు అన్నీ కలిసి వచ్చాయి. వాస్తవంగా వారు అక్కడికి వెళ్ళింది ఇక్కడ ఎందుకు కొరకు అంటే కరువు ఉన్నప్పుడు, కనాను ప్రాంతంలో కరువు వచ్చేసరికి బ్రతుకుదేరు కొరకు వారు పాక్షికంగా కొద్ది కాలం కొరకు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అయితే అక్కడ వారిని పోషించడానికి దేవుడు వారి స్వజనుడైన యోసేపునే ప్రధానమంత్రి స్థాయిలో ఉంచాడు. వారిని పోషించాడు, అంతా బాగుంది. అయితే ప్రధానమంత్రి బంధువులు అయ్యేసరికి ఇప్పుడు వారికి గోషేను ప్రాంతాన్ని ఫరో అప్పగించాడు. గోషేను ప్రాంతంలో చాలా సుభిక్షంగా, ఎంతో సౌష్ఠవమైన ప్రాంతము. వీరు వాస్తవంగా వృత్తిరీత్యా వీరు గొర్రెల కాపురు కాబట్టి ఆ ప్రాంతంలో సస్యశ్యామలమైన ప్రాంతం ఉండగా వారు అడ్జస్ట్ అయిపోయారు. బాగుంది, అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి. వాళ్ళు ముట్టిందల్లా అనుకున్నంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది. ఇప్పుడు వారు ఒక సెటిల్ అయిపోతున్న సందర్భం అది. వాస్తవంగా చెప్పాలంటే స్థిరపరచబడుతున్నారు. ఇంకా వారికి ఎటువంటి అక్కర లేకుండా అన్నీ అనుకున్నట్టు జరుగుతూ ఉన్నాయి. ఇంకంతా బాగా జరిగిపోతూ ఉంది. ఇంకెక్కడ కష్టం లేదు. రొటీన్ లైఫ్ అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఎక్కడ చూసినా గౌరవం ఉంది. ఎందుకు గౌరవం అంటే వారి దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడిన ప్రధానమంత్రి బంధువులు వీరు. ప్రధానమంత్రి బంధువులు కాగా రెండవది, ఇప్పుడు వారి దేశంలో వారికి కావాల్సిన సమృద్ధిని దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు వారు అక్కడ సెటిల్ అయిపోయి, కాంప్రమైజ్ అయిపోయి అంతా బాగుందని కొనసాగుతూ వెళ్ళిపోతున్నారు. అయితే మన జీవితంలో చాలాసార్లు మనకు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. అంతా బాగుంది, సెటిల్ అయిపోయింది, మంచి జాబు, ఫ్యామిలీ సెటిల్ అయిపోయి అంతా బాగుంది, ఇంకా అనుకున్నట్లే జరుగుతున్నాయి అని మనం కూడా ఏం చేస్తామంటే రాజీ పడిపోయి ఆ ప్రాంతంలో కాంప్రమైజ్ అయిపోయి ఇంక ఇదే లైఫ్ అని కొన్నిసార్లు సెటిల్ అయిపోతారు. కానీ వాస్తవంగా వారు వెళ్ళాల్సింది ఎక్కడికండి? వాగ్దాన దేశానికి. ఇప్పుడు వీరు వాగ్దాన దేశానికి వెళ్ళాలి అంటే కదలికలు దేవుడే ఆరంభిస్తే ఎలా ఉంటుంది? హౌ విల్ ఇట్ బీ ఇఫ్ గాడ్ మేక్స్ ఎ మూవ్? వెన్ గాడ్ హిమ్సెల్ఫ్ మేక్స్ ఎ మూవ్, దేవుడే కదలికలు ఆరంభిస్తే ఎలా ఉంటుంది? అందుకొరకు ఈరోజు వర్తమానము నిర్గమకాండంలోని మొదటి అధ్యాయానికి వస్తాము. ఈ అంశానికి దేవుడే కదలికలు వేయుచున్న వేళ కనిపించే 4 సూచనలు. ఇఫ్ గాడ్ బిగిన్స్ టు మూవ్ ఇన్ యువర్ లైఫ్, if God starts moving things in your life towards the promised land, towards the accomplishment of the promises, what are the 4 important signs that you will notice in your life? నీ జీవితంలో కనిపించే 4 ప్రాముఖ్యమైన సూచనలు చాలాసార్లు తెలుసుకోవాలి. మన జీవితంలో దేవుని వాగ్దానాల వైపు మనం వెళ్తున్నప్పుడు, వాగ్దానపు నెరవేర్పుకు మనము ఆసన్నమైనప్పుడు, వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో ఆరంభించబడ్డానికి సమయము సిద్ధమైనప్పుడు మన జీవితాల్లో కనిపించే 4 ప్రాముఖ్యమైన సూచనలు, జరిగే సంఘటనలు. ఇవి జరిగితే మనం కంగారు పడకూడదు, కానీ సంతోషపడాలి. ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చబడే సమయము దగ్గర పడింది. ద టైమ్ ఫార్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ హస్ అరైవ్డ్. దేర్ఫోర్ వెన్ దీస్ 4 సైన్స్ ఆర్ సీన్ ఇన్ యువర్ లైఫ్, బీ ఎక్సైటెడ్. వాస్తవం చెప్పాలంటే సూపర్ ఎక్సైట్ అవ్వాలి. ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఇప్పుడు నా జీవితంలో ఏమవుతున్నాయి? నెరవేర్చబడబోతున్నాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు వాగ్దాన దేశానికి బయలుదేరాలి అని దేవుడు వారి కొరకు నిర్ణయించిన సమయం రానే వచ్చింది. ఇప్పుడు ఆ సమయము రానే వచ్చినప్పుడు మొదటిగా కనిపించే సూచన, ద ఫస్ట్ సైన్, ప్రామిసెస్ నెరవేరుతున్నాయి అని ఈరోజు నీ హృదయంలో ప్రశ్నలు ఉంటే, వాగ్దానాలు నెరవేరుతాయా, ఇది నిజంగా వాగ్దానాలు నెరవేర్పు కార్యమేనా అని సందేహం ఉంటే, ఆ పరిస్థితుల్లో జరిగే
మొదటి సూచన, దేవుడి కదలికలు వేయుచున్నాడు, దేవుని కదలికలు ఆసన్నమైనాయి అని నీకు అర్థం కావడానికి 4 సూచనలో ఈరోజు ప్రభు అనుమతిస్తే 1 లేదా 2 సూచనలు మనం చూడడానికి ప్రయత్నిస్తాం. మొదటి సూచన నిర్గమకాండం 1వ అధ్యాయం. చూడండి, దేవుడు వారి జీవితంలో వాగ్దాన దేశానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలని ఆశపడ్డాడు. వారు ఉన్న ప్రాంతము సరైనది కాదని, వారు వెళ్ళాల్సిన వాగ్దాన దేశమని దేవుడు గుర్తెరిగి వారికి నిర్దేశించబడిన ప్రాంతానికి వారు కదలాలి అంటే దేవుడు వారి జీవితంలో అనుమతించిన మొదటి సూచన, ద ఫస్ట్ సైన్ ఇన్ దేర్ లైఫ్. కలిసి నిర్గమకాండం 1వ అధ్యాయం అందరం కలిసి 8వ వచనం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 1 verse 8. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ ప్రేయర్ఫుల్లీ. నిర్గమకాండం 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి అందరం కలిసి చదువుదాం. ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడడం ఆసన్నమైందని ఈ గుడ్డి గుర్తు మొదటి చూసుకుందాం. ద ఫస్ట్ సైన్ దట్ ప్రామిసెస్ ఆర్ అబౌట్ టు బి అకాంప్లిష్డ్. దేవుని వాగ్దానాలు నెరవేర్చబడడం దేవుడే ఆరంభించాడు అనే తొలి గుర్తు, తొలి అడుగు ఏంటి బైబిల్లో అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఎలా ఆరంభించెను. బాగా గమనిస్తే వీరి జీవితంలో దేవుడు అనుమతించిన మొదటి సన్నివేశం, మొదటి సందర్భం ఏంటి అంటే అక్కడ రాయబడిన మాట స్పష్టంగా ఉంది. మళ్ళీ ఒకసారి బిగ్గరగా చదువుదాం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలను ఆరంభించాడు. ఆలోచించండి, వీరి బలం, ఇశ్రాయేలు ప్రజలు సెటిల్ అయిపోవడానికి గల కారణం, సుఖంగా ఉండడానికి గల కారణం, ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఎవరి బంధువులండి? యోసేపు బంధువులు. అయితే ఫస్ట్ జరిగింది చూడండి, వాళ్ళు ఇన్ని రోజులు ఏదైతే వాళ్ళు బలం అనుకున్నారో, ఇన్ని రోజులు ఏదైతే వారి సామర్థ్యం అనుకున్నారో, ఇన్ని రోజులు ఏదైతే వారిని భద్రంగా సుఖ సౌఖ్యంగా కాపాడిందో, ఆ కాపాడిన ఒకే ఒక కారణం ఏంటి అంటే వారు యోసేపు యొక్క బంధువులు. దే ఆర్ ద రిలేటివ్స్ ఆఫ్ జోసెఫ్. ఇప్పుడు ఏం జరిగిందంటే కొత్త రాజు వచ్చాడు. ఆ కొత్త రాజుకి యోసేపు అంటే ఎవరో తెలియదండి. వాగ్దానాల జీవితంలో నెరవేర్చబడుతుండడానికి మొదటి గుర్తు, తొలి అడుగు ఏంటంటే చేంజింగ్ టైమ్స్. కాలం మారిపోతూ ఉంటుంది, మారిపోతున్న కాలం. నీకు తెలియకుండా ఆకస్మికంగా అంతవరకు బాగుంది, ఒకేసారి నా ప్రపంచం అంతా చిన్న భిన్నం అయిపోయింది. ఏంటో అండి కాలం ఇలా మారిపోవడం ఏంటి, ఇంతవరకు సుఖంగా ఉంది ఏంటి ఆకస్మికంగా ఇలా మారిపోవడం ఏంటి అని ప్రశ్నలు వస్తున్నాయా? దేవుని వాగ్దానం నెరవేర్పు అక్కడ స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వారి జీవితంలో ఫరో ఎవరైతే సింహాసనం మీద కూర్చున్నాడో ఆయనకి యోసేపు అంటే ఎవరో తెలియదండి. హీ డజంట్ నో హూ ఇస్ జోసెఫ్. వచ్చి అడిగాడు, ఎవరు ఇల్లు అంటే వాళ్ళంతా యోసేపు బంధువులు అని. అంటే వాడెవడు అని. అరే వీళ్ళంతా షాక్ అయిపోయారు. ఈరోజు ఐగుప్తు దేశం బతుకుందంటే, ప్రపంచం బతుకుందంటే కారణం మా పితరుడైన యోసేపు అని తెలియదు. అంటే వాడెవడో, హూ ఇస్ హీ? నిర్ఘాంతపోయారు. భయాందోళన వాతావరణం స్టార్ట్ అయింది. ఎవడైతే నాకింది, ఐగుప్తు దేశంలో ఉండాలంటే ఐగుప్తులో ఉండాలి, మీరు పరాయి దేశస్తులు కాబట్టి మీరు బానిసలుగా ప్రకటిస్తున్నాం అని ఒక్కసారి వారి స్వేచ్ఛ లాగేసుకున్నారు. ఒక్కసారి వారి సమృద్ధిని లాగేసుకున్నాడు. ఒక్కసారి వారి గౌరవాన్ని లాగేసుకున్నాడు. ఒక్కసారి వారి గుర్తింపును లాగేసుకున్నాడు. చూస్తుంటే పేకం మెడల్లాగా అన్నీ ఏమైనండి కూలిపోయాయి. అంతవరకు ప్రధానమంత్రి బంధువులు ఇప్పుడు పరాయి వాళ్ళు అయిపోయారు. ఎవరి పేరు చెప్పుకొని బతికారు అన్న రోజులు ఆ పేరే గల్లంత అయిపోయింది. ఆ పేరు చెప్తున్న వ్యక్తికి విలువనే లేదు, అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఆలోచించండి. ఎప్పుడన్నా కొన్నిసార్లు మనకు కూడా ఆ ప్రధానమంత్రులు లేదా ముఖ్యమంత్రి కూడా తీసుకుందాం. ఇప్పుడు ఒకవేళ సడన్గా మనం అడిగామనుకోండి, మనం పూర్వ ముఖ్యమంత్రి ఎవరు, దానికి ముందు ముఖ్యమంత్రి ఎవరు, దానికంటే ముందు ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే 3-4 దాకా చెప్తాం. ఒక 20 ముఖ్యమంత్రులు ముందు ఎవరున్నారంటే చెప్తామండి? కష్టమే. మనకేమవుతుంది, మర్చిపోతాం. సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ దేర్ లైఫ్. ఎప్పుడో యోసేపు అంటే స్లోగా చరిత్రలో కనుమరుగైపోతూ వచ్చేసాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడు అలాంటి పరిస్థితులు ఉన్నావా? నువ్వు ఏదైతే నీ బలం అని భావించావో, ఏ బలాన్ని ఆధారం చేసుకొని గౌరవప్రదంగా బ్రతుకుతూ వచ్చావో, ఆకస్మికంగా ఆ వ్యక్తి కూడా ఎవరో తెలియదనే పరిస్థితులు వచ్చేసాయా? దాన్ని కాలం ఏమైందండి, మారిపోయింది అంటాం. కొన్నిసార్లు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందండి అంటాం. మనకు బాగా ఆనవాయితీ కదా, ఏమంటామండి? టైము బాగలేదండి, కలిసి రావట్లేదండి. నేను ఒకప్పుడు ఎలా బ్రతికాను తెలుసా, అది మా టైం, అదంతా మా టైం ఉండేలేండి, ఇప్పుడంతా ఏమైంది, టైం మారిపోయింది అంటాం.
ఈరోజు వాస్తవం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాస్తవంగా వారి గుడ్ టైం ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు అనొచ్చు, ఎలా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు రాజుని మార్చకపోతే వాళ్ళు అదే కాంప్రమైజ్డ్ లైఫ్లోనే బ్రతికేస్తారు, అలాగే కొనసాగిపోతారు. కంఫర్టబుల్ స్టేట్ ఆఫ్ లైఫ్, సుఖవంతమైన జీవితంలో ఉన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక కాంప్రమైజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కాంప్రమైజ్ స్టేట్ అయిపోయింది, దేవుడు ఒక్కసారి గూడు చెదిరించాడు, కాలం మారిపోయిందంటే అర్థమైంది తెలుసా? నూతన శకానికి అది నాంది పలుకుతున్నాడు దేవుడు. ప్రపంచాలే మారిపోయే అద్భుతమైన భవిష్యత్తుకి దేవుడు తొలి అడుగు వేస్తున్నాడు అనేది వారికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, వారికి అంతవరకు సుఖంగా ఉంది, సడన్గా మారిపోయేసరికి ఇదేంటని వాళ్ళు బహుశా ప్రేయర్ మీటింగ్స్కి వచ్చి మనలానే కూర్చొని ఏమంటే అస్సలు బాగాలేదండి, టైం అస్సలు బాగుండట్లేదు, ఏంటో అనుకుందంతా ఉల్టా అయిపోయింది, కాలాలు మారిపోవడం ఏంటి, చేంజింగ్ టైమ్స్ ఏంటి, ఇంతవరకు సుఖంగా ఉన్నాం, ఇప్పుడు ఇదే పరిస్థితి అయిపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, కట్టుకున్న మేఘరాలని పేక మెడల్లా గూలిపోయాయి, దయచేసి ప్రార్థించండి అంటే కొంతమంది పాపం అమాయకంగా తెలియకుండా ప్రార్థన చేస్తుండే వాళ్ళేమో ఏమని, ప్రభువా తిరిగి మాకు తెలిసిన రాజుని తీసుకురా నాయనా, యోసేపుని తెలిసి కనీసం ఎవరైనా కరపత్రికను తీసుకెళ్ళిస్తే బాగుండు ప్రభా, టెస్ట్ మనీ బుక్ అని ఇస్తే బాగుండు ప్రభా, న్యూస్ ఆర్టికల్ అన్నా పబ్లిష్ చేయి ప్రభా, కనీసం వీని కళ్ళు తెరుస్తాడేమో అని మనం ప్రార్థన చేస్తుండే వాళ్ళం. కానీ దేవుడే యోసేపు ఎరగని ఫరోని ఏం చేశాడు? తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు తెలుసా? ఆ కదలిక తీసుకురాకపోతే వీరు వాగ్దాన దేశం వైపు కదలలేరు. Let me tell you this, dear brother and sister. You can never progress towards the promises unless God changes you from your comfort zone. నీ సుఖ ప్రాంతంలో చేంజ్ చేస్తాడు దేవుడు. ఒక్కసారి గూడు చెదరగొడితే ఎందుకు చెదిరిపోతున్నావు నాయన, ఇదంతా దైవ చిత్తమేనా అని తెలియకుండా మన ప్రార్థనలు చేయొద్దండి. ఈ రోజు నుంచి దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఎస్, దేవుడే కదలికలు వేయించిన వేళ, వాగ్దానాల నెరవేర్పు ఆరంభించిన వేళ, నువ్వు చూసే మొదటి గుర్తు ఏంటంటే కాలం ఏమైపోతుంది? మారిపోతుంటుంది. టైం విల్ బీ చేంజింగ్. ప్రతికూల పరిస్థితులు స్టార్ట్ అయిపోతాయి. అందుకొరకే 31 కీర్తన 15వ వచనం మనకు మన రాయబడిన పాట మనందరికీ కంఠోపాఠంగా వచ్చి ఉండాలి. మా కాళ్ళగతులన్నీ ఎవరి వశం? మన వశం అండి. మన కాళ్ళగతులన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి కాదా? దేవుని వశంలో కాళ్ళగతులు ఉన్నాయి అని తెలుసుకుంటే, దేవుని వశంలో కాలగతులు ఒక క్షణము, సెకండ్స్తో పాటు దేవుడు శాసిస్తాడు. యు బిలీవ్ దిస్? దేవుడు కాలమానములో ఒక్కొక్క క్షణాన్ని దేవుడు శాసిస్తాడండి. అనుభవించి చెప్తున్నాం. చూడండి, బైబిల్లో రాస్తుంది, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో, దేని దానికి ప్రతిదానికి సమయం కలదు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ టైం. ప్రతిదానికి, భూమి మీద ప్రతిదానికి సమయం కలదట. అయితే ఈ సమయాన్ని దేవుడు ప్రతిదానికి ఎందుకు పెట్టాడు? ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే, పరిస్థితులు మారిపోతే, ఈరోజు కుటుంబాలుగా దేవుని బిడ్డలు చాలామంది కలవరంలోకి వెళ్ళిపోతున్నారు. ఏమైపోయిందో అని భయపడడం ఆరంభించారు. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ప్రసంగం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం అందరం కలిసి. 3:1 ప్లీజ్. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము. ప్రతి దానికి సమయం పెట్టాడు. దేని కొరకు? ఎందుకు ఇంత సమయం పెట్టాలి? 14వ వచనం చదువుదాం. చూడండి, ఈ సత్యం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరు. దేవుని బిడ్డలుగా, కాలచక్రాన్ని ఆరంభించిన దేవుని బిడ్డలుగా, ఈరోజు కాలాలు మారిపోతున్నాయా? ఆర్ ద టైమ్స్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్? సడన్లీ థింగ్స్ హెవ్ గాన్ బియాండ్ యువర్ కంట్రోల్. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నావా? ఈరోజు నువ్వు సంతోషించాలి. ఎందుకంటే వాగ్దానాల నెరవేర్పుకు తొలి అడుగు, ఫస్ట్ స్టెప్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ హస్ ఆల్రెడీ బిగన్. కలిసి చదువుకుందాం. ఎందుకు దేవుడు కాలాలని ఆ స్వాధీనంలో ఉంచుకున్నాడు? గట్టి చదువుదాం అందరం కలిసి. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దేవుడు చేసే పనులు ఏంటండి? ఈ రోజుకో 2 రోజులకో చేయడండి. దేవుని జీవితంలో అనుమతిస్తున్న ప్రతి అడుగు, ఎవ్రీ స్టెప్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద టర్నింగ్ ఆఫ్ ద క్లాక్, గడియారం కొట్టుకుంటున్న ప్రతి గడియ నీ జీవితంలో దేవుడు వాటిని దేనికి ప్లాన్ చేస్తున్నాడండి? శాశ్వతమైన వాటి కొరకే ప్లాన్ చేస్తున్నాడు, తాత్కాలిక వాటి కొరకు కాదు. అది కాకుండా రెండో మాట చూడండి, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. నువ్వు ఒక నిమిషం కాదు కదా, 1 సెకండ్ కూడా నువ్వు యాడ్ చేయలేవు, 1 సెకండ్ కూడా దాన్ని తీసేయలేవు. యు కాంట్ ఈవెన్ యాడ్ ఎ సింగిల్ సెకండ్ ఆర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఫ్రమ్ ది ఇటర్నల్ టైమింగ్ ఆఫ్ గాడ్. దేవుని నిత్య ప్రణాళిక సంకల్పపు సమయంలో 1 క్షణం కాదు కదా, 1 డాట్ కూడా నువ్వు యాడ్ చేయలేవు. రెండోది, దాని నుంచి తీయలేవు కూడా.
దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. దాని తర్వాత చూడండి, మనుషులు తన యందు భయము కలుగునట్లు, భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడంటే, మనం దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలగాలి. అరే, దేవుడు నా కాలాన్ని మారుస్తున్నాడు, నా పరిస్థితులన్నీ చేజారిపోతున్నాయి, దేవుడు ఏమైనా అనుమతిస్తున్నాడంటే మనకి ఏం కావాలంటే దేవుని యందు గౌరవం పెరగాలి, భయం పెరగాలి. ఇప్పుడు వారి జీవితంలో ఆకస్మికంగా అన్నీ మారిపోయాయి. ప్రసంగగ్రంథం 7వ అధ్యాయంలో ఇదే జ్ఞాని అయిన సొలొమోను 7వ అధ్యాయానికి వస్తుంటాడు. ప్రసంగగ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో పరిస్థితులు చేజారిపోయాయి. ఒకసారి కాలగతులన్నీ మారిపోయినాయి. మనం అంటాం కొన్నిసార్లు సుఖంగా ఉన్నామండి అన్ని రోజులు, ఆకస్మికంగా ఒక సంఘటన మా సుఖాన్ని అంతటిని భంగపరిచి సుఖదినములు కాస్త దుఃఖదినములుగా మారిపోయిందండి. ట్రాజడీ అయిపోయింది మా లైఫ్ అంతా. కాలం మారిపోయింది, గుడ్ టైం అంతా బ్యాడ్ టైంగా మారింది అని తెలియక మాట్లాడుతుంటే అక్కడ దేవుడు రాయబడిన మాట ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 13-14 అందరం కలిసి. ఏం చేయాలంట? టైం మారిపోతే ఫ్రస్ట్రేట్ అవ్వడం కాదు, ఒకేసారి టైం బాగాలేదని మనం బాధపడడం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే ఆలోచించాలి, యోచించాలి. యూ నీడ్ టు కన్సిడర్, యూ నీడ్ టు థింక్. ఏమని ఆలోచించాలి? ఒకసారి చదువుదాం రండి. 13-14 దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరిగా చేసిన దానిని ఎవడు చక్కపరుచును. 14 సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. థింక్ అబౌట్ ఇట్. ఏమని ఆలోచించాలి? తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరుచున్నాడు. చనిపోయిన తర్వాత జరిగేది ఏంటండి? ఇలా సైలెంట్ అయిపోయారు ఏంటండి? చనిపోయిన తర్వాత జరిగేది ఏంటి? పోనీ చనిపోయిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? నిత్యత్వం స్టార్ట్ అవుతుంది కదా. ఆ నిత్యత్వాన్ని సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా దేవుడు పెట్టడానికి ఏం చేశాడంటే, సుఖదినములను దుఃఖదినములను ఏం చేశాడు? రెండింటిని జతపరిచాడు, శాండ్విచ్ చేశాడు. ఎందుకు ఇలా చేసావయ్యా అంటే, మీరు నాకు భయపడాలి. రెండోది, మరణించిన తర్వాత ఏం జరగబోతుందో అది మీకు ఇప్పుడు తెలుసుకోకూడదు. తర్వాత అది ఒక సర్ప్రైజ్గా మిగిలాలి. సర్ప్రైజ్గా మిగిలాలి అంటే నీ దుఃఖదినములు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఇప్పుడు సుఖదినములు ఎందుకు వస్తున్నాయి? ఈ రెండింటిని సమ్మిళితం కలిపేస్తాడు. బాగా ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజలకు ఆ దినాల్లో యోసేపు ఎరగని రాజు వచ్చాడంటే అది వాస్తవంగా ఏం న్యూస్ అండి? బ్యాడ్ న్యూసే కదా. ఎందుకంటే అంతవరకు సుఖంగా ఉన్న వారి జీవితం అంత ఒక్కసారి ఏమైంది? అగ్నిగుండంగా మారిపోయింది. ఇప్పుడు అది వాస్తవంగా వాళ్ళకి ఏంటది? బ్యాడ్ న్యూసే. కానీ ఆ సుఖదినాలు దుఃఖదినాలు ఎందుకు జతపరిచాడు దేవుడు అంటే, ఇప్పుడు ఇటర్నిటీలో నిత్యమానంలోకి వెళ్ళి మనం వెనకలు తిరిగి చూస్తే, ఆ రోజే కానీ రాజు మారకపోతే ఇశ్రాయేలు ప్రజలు చచ్చేదాకా ఎక్కడ ఉంటారండి? ఐగుప్తు దేశంలో ఉంటారు. దేవుడు వారికి నిర్దేశించిన వాగ్దాన దేశానికి రారు. కాబట్టి మరణించిన తర్వాత జరిగేదాన్ని దేవుడు ఆ రోజు గోప్యంగా ఉంచాడు, దాచిపెట్టాడు. ఇప్పుడు వెనకలు తిరిగి చూస్తే వారి జీవితం వాళ్ళు ఒకటే అంటారు, ఆ రోజు ఫరో మారకపోయి ఉంటే మా జీవితం వేస్ట్ అయిపోయేది, కాంప్రమైజ్ లైఫ్ ఉండిపోయే వాళ్ళం. కాబట్టి ఆ రోజు మేము బ్యాడ్ టైం అనుకున్నాం. కానీ నిత్య పుట్టలో వెనకలు తిరిగి చూస్తే అది ఏం టైం? మాకు అది గుడ్ టైం. కాబట్టి ఈరోజు కష్టాలు వస్తే, పరిస్థితులు మారిపోతే మనం ఏం చెప్పాలి? మా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనాలి కదండి. ఏమంటారు చెప్పండి? నవ్వుతున్నారు కానీ చెప్పట్లేదు. బ్యాడ్ డేసా? మా గుడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఆయన వాగ్దానాలు నెరవేర్చబడ్డానికి సమయము ఆసన్నమైంది. నిజంగా దేవుని బిడ్డ సంతోషించాలి తెలుసా. టైమ్స్ మారిపోయినాయి అంటే అబ్బా చాలా సంతోషం అండి. ఎందుకంటే మా దేవుడు చెప్పాడు ఏంటి? వాగ్దానాలు నెరవేర్చబడ్డానికి మొదటి సూచన, ద ఫస్ట్ సైన్ ఈజ్ ఫుల్ఫిల్డ్. టైమింగ్ ఎంత పర్ఫెక్ట్ దేవుడు ప్లాన్ చేస్తాడంటే ఒక్క నిమిషం ఇటు కాదు, ఒక నిమిషం అటు కాదండి. నిజంగా చెప్తున్నాను, ఒక్క నిమిషం కూడా అటు చేయలేవును. మీరు అనొచ్చు అంత పర్ఫెక్ట్గా దేవుడు ప్లాన్ చేస్తారంటే, నేను చెప్తున్నాను, లెట్ మీ టెల్ యూ దిస్. దేవుడిని జీవితంలో ఒక్కొక్క టైమింగ్ని, ఏ టైంలో నువ్వు పుట్టాలి, ఏ టైంలో నువ్వు పెరగాలి, ఏ టైంలో నువ్వు స్కూల్కి వెళ్ళాలి, ఏ టైంలో స్కూల్లో జారి పడాలి, తర్వాత ఏ టైంలో నీకు ఉద్యోగం రావాలి, ఏ టైంలో చదువు ముగించుకోవాలి, ఏ టైంలో నీకు పెళ్ళి అవ్వాలి, ఏ టైంలో పిల్లలు పుట్టాలి, ఏ టైంలో ఇల్లు కొనుక్కోవాలి, ఏ టైం కారు, అంతా దేవుడు ఒక్కొక్క క్షణాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు. మీరు అనొచ్చు ఈ యోసేపు రాజు మారాలని కూడా ప్లాన్ చేశాడంటే, పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడండి. చూద్దాం ఆదికాండం 15వ అధ్యాయం. ఆల్రెడీ దేవుడు ప్లానింగ్లో ఉంది, అది దేవుడి ప్లానింగ్లో ఉంది కానీ మనకు తెలియదు, కాబట్టి ఫ్రస్ట్రేట్ అవుతాం. ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాలతో చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాలతో చదువుకుందాం. 15 జెనసిస్ చాప్టర్ 15, 13 and 14 ప్లీజ్. 13 and 14 క్విక్లీ. ఆయన సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా. ఇప్పుడు దేవుడు ముందే చెప్పాడు, అసలు అబ్రహాంకి కొడుకు కూడా పుట్టలేదు అప్పటికి.
అబ్రహాంకి అప్పుడు కొడుకు పుట్టలేదు. అయితే ప్రభు అంటాడు, నీ సంతానం వారు తమది కాని దేశానికి వెళ్తారు, అక్కడ ఏమవుతారు? పరదేశులుగా ఉంటారు. మరి నెరవేరు స్టార్ట్ అయిందా? యోసేపు పెరగని రాజు వచ్చాడు, వీళ్ళు లాస్ట్కి ఏమైపోయారు? పరదేశులు అయిపోయారు, పరాయి వాళ్ళు అయిపోయారు. సరే, పరాయిలు అయిపోయేసరికి మనం అనుకుంటాం బ్యాడ్ డే స్టార్ట్ అయ్యి. కాదండి, ఎందుకు తీసుకెళ్ళాడు దేవుడు అక్కడికి? దాని తర్వాత వచ్చిన చదువుదాం. ఎంత గొప్ప మాట చూడండి. వారు 400 ఏండ్లు వీరిని, ఇప్పుడు టైమింగ్తో పాటు దేవుడు సెట్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు బాధపడతారంట? 400 years. అనుకోవచ్చు దేవుడు శాడిస్ట్ అండి, ఎందుకు ప్లాన్ చేయాలి ఇవన్నీ, అన్ని సుఖదినాలే పెడితే బాగుండు కదా అని. సరే, 400 సంవత్సరాలు ఎందుకు దుఃఖ పెట్టాడు, శ్రమ ఎందుకు అనుభవించాడు అంటే దాని తర్వాత రాస్తుంది. గట్టి చదువుదాం. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి, లాస్ట్ లైన్ మనందరికీ ఇష్టం కదా, గట్టి చదువుదాం. లాస్ట్ లైన్ అండి. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. మనం అంటాం లాస్ట్ లైన్ ఒక్కటి పెట్టు ప్రభు, ముందంతా తీసే. ప్రభు అంటాడు, లేదు, నీ టైం బాగాలేదంటే అర్థం ఏంటంటే లాస్ట్కి అవుట్కమ్ ఏంది? మిక్కిలి ఆస్తితో నువ్వు బయటకు రావాలంటే 400 సంవత్సరాలు నువ్వేమవుతావు? పరాయివాడు అయిపోతావు. ఏ దేశంలో? నీ దేశం కాని దేశంలో నువ్వేమవుతావు? పరాయివాడు అవుతావు. ప్రియ సోదరి సోదరుడా, చాలాసార్లు మనం యోచించకుండా కంగారు పడుతూ ఈరోజు దిగ్భ్రాంతిలోకి వెళ్ళినట్లయితే ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. 400 years. ఎంత పర్ఫెక్ట్గా లార్డ్ ఈజ్ మూవింగ్ ఇన్ హిస్ టైం టేబుల్. God's every step in your life, even a fraction of a second, He is moving perfectly in His eternal timetable. దేవుడు తన అద్భుతమైన ఆ యొక్క ఆత్మీయమైన మన జీవితంలో క్యాలెండర్లో దేవుడు ఒక్కొక్క క్షణాన్ని ప్లాన్ చేస్తూ వెళ్తున్నాడు. డేట్ ఆఫ్ చేంజ్ ఈజ్ ఆల్రెడీ మార్క్డ్ ఇన్ హిస్ క్యాలెండర్. ఎప్పుడు ఏది మారాలా అనేది, ఈ మారుతున్న పరిణామాలను దేవుడు ఆల్రెడీ క్యాలెండర్లో ఏం చేశాడు? ముందే ప్లాన్ చేసి పెట్టాడు. పర్ఫెక్ట్గా ఉందండి. నిజంగా ఇది తెలియక మనం చాలాసార్లు ఫ్రస్ట్రేట్ అవుతాం. లెట్ మీ టెల్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. రీసెంట్ అందరికీ తెలుసు, మన పాట ఏ రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నాం? ఏ రోజు అండి? రోజు చెప్పండి, డేట్ చెప్పండి. 22nd 2022 కదా. 2022 రిలీజ్ చేద్దాం అనుకున్నా. నేనేమనుకున్నాను? ఓపెన్గా చెప్తాను. నేను అనుకున్నాను 7 ఈజ్ అ పర్ఫెక్ట్ నెంబర్ కదా అని 7 చెప్పాను. 7 అనుకున్నామండి. చూడండి, మన వీడియో అద్భుతంగా వర్క్ అంతా అయిపోయింది. దాన్ని ఫైనల్ టెక్నికల్ అప్లోడింగ్ జరుగుతూ ఉంది. అప్లోడింగ్ జరుగుతున్న టైంలో టైం స్టార్ట్ అయిందండి. ఎప్పుడు ముందు రోజు స్టార్ట్ అయింది. మేము అనుకున్నాం 4-5 గంటల్లో అయిపోతుందని. నెక్స్ట్ డే మార్నింగ్ 60% అని అయిపోయింది. చూస్తూ ఉంటే మనందరూ టెన్షన్ స్టార్ట్ అయింది. తర్వాత లెక్కలు వేయడం స్టార్ట్ చేస్తే 73కి వచ్చింది. మీరు నమ్మండి నమ్మకపోండి, 7 o'clockకి ఫైనల్ పబ్లిక్కి వెళ్ళిపోవాలి, అది పబ్లిష్ అయిపోవాలి. అప్పుడు ఎంత పర్సెంట్ ఉంది తెలుసా అండి? హౌ మచ్ వాజ్ ఇట్? 85% అండి. ఎప్పుడండి? 7 o'clock. నిజంగా జరిగిందండి. దిస్ ఇస్ ఆల్ ట్రూత్. నిజంగా జరిగింది చెప్తున్నాను. 7 o'clockకి 1000 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు పర్సంటేజ్ ఎంత ఉంది? 85కి వచ్చి ఆగిందండి. ఏం చేయాలి? ఏం చేయమంటారు? వెయిట్ చేయాలంటారు కదా. కానీ మనకు లోపల ఏమవుతుందండి? కంగారు స్టార్ట్ అవుతుంది. టెన్షన్ అవుతుందా లేదా? వెంటనే ప్రభా తప్పు జరిగిందా నాయనా, నీ చిత్తమేమన్నా వెలుపలికి వెళ్ళామా నాయనా, మనం ప్రార్థన మనం చేస్తాం రెగ్యులర్గా. లార్డ్ వాట్ హ్యాపెండ్, ఏంది, వాట్ ఈస్ దై విల్ అని. ప్రభు, నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే నాతో పాటు ప్రియులు కొందరు ఉన్నారు, కలిసి మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం. సరే, ఇది ఏంది, దేవుని చిత్తం ఏంటి అని ప్రార్థిస్తాం అంటే ప్రభు జ్ఞాపకం చేశాడు. 3వ చరణం ఏం రాసావో అన్నాడు. పాటలో 3వ చరణం ఏంటండి? నా కాళ్ళగత్తులన్నీ నీదు వశమేనని, నీ సంకల్పం ఎన్నడూ మారదని, ఇదేనా ధైర్యం అని రాసుకున్నప్పుడు తెలీదా? ఇప్పుడు అప్లై చేయని వర్షిప్ చేయడం స్టార్ట్. ప్రభా, మా కాళ్ళగతులు ఎవరి చేతులు ఉన్నాయి? నీ చేతులు ఉంది తండ్రి. నీ సంకల్పం మారవయ్యా గారు రెఫరెన్స్ వేస్తున్నారు మా వాళ్ళు. నీ సంకల్పము మారదు, ఇదేమా ధైర్యము. ధైర్యం అంటున్నా కానీ మనసులో ఎక్కడ బిడియము అనుకుంటా ఉన్నాం. సరే అని ఇంక అయిపోయింది. మా హోప్స్ అని వదిలేసుకున్నాను. ఇంకేది కాదు, ఫైనల్ పబ్లిష్ కాదు, ఇంకా టెక్నికల్ ఇష్యూ చాలా సీరియస్గా ఉందని ఫిక్స్ అయిపోయి టీంకి ఇంకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ చెప్దాము అని ముందుకు వెళ్తున్న సందర్భంలో సడన్గా ఫోన్ చేశారు. ఎప్పుడు తెలుసా అండి? 8 o'clockకి ఫోన్ చేశారు. ఏంటంటే, అన్న అవుట్పుట్ వచ్చేసింది అని. అన్న 85% అన్నారు, ఇంకో గంటలో ఎట్లొస్తుంది అంత లెక్కేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ దాకా రావాలి. ఇట్స్ నాట్ పాసిబుల్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే, వచ్చేసింది అన్న. సరే, ఇప్పుడు ఫైనల్ కన్సెంట్ ఇచ్చి ఓకే చేద్దాం అనుకుంటే
కరెక్ట్ ఏ టైంకి అప్లోడ్ అయింది తెలుసా అండి? 8:22ని ఇంగ్లీష్లో ఏం రాస్తామండి? 24 hours క్లాక్ లెటర్ రాస్తాం. 20:22 సడన్గా స్ట్రైక్ అయింది. ఆ టైం మనకు తెలియదు. మనం అనుకుంది ఎప్పుడు? 7 o'clock. కానీ దేవుడు ప్లాన్ చేసింది ఎక్కడ అంటే 2022 ఇయర్లో 22/2/2022లో 2022 టైంకి రిలీజ్ అవ్వాలని. ఇది ఎవరి ప్లాను? దేవుని ప్లాన్. అప్పుడు అనిపించింది సెకండ్ కూడా మనం ఏం చేయలేమండి. వి కాంట్ ఈవెన్ డూ. నేను అన్నాను టీంతో, ఏమన్నా చేస్తే ఫాస్ట్ అవుతుందా అని. అన్న మా చేతిలో ఏమీ లేదని. కంప్యూటర్లో స్నాప్షాట్ తీసి పెడుతున్నారు ఏమని. ఇక ఏం చేయగలుగుతాం మేము, ఇది మా పరిస్థితి అని. నథింగ్ వాజ్ ఇన్ అవర్ హ్యాండ్. టెక్నాలజీ లేదా, కంప్యూటర్ లేవా అంటే అప్పటికి మొత్తం మన ఐటీ టీమ్స్ అన్ని దిగే రంగంలోకి అద్భుతం చేద్దామని కుడంట. అప్పుడు దేవుడు నేర్పించిన పాఠం ఒకటే. ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు అందరం కలిసి చదువుదాం రండి. అందరం కలిసి మనము ప్రాముఖ్యమైన ఈ మాట ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 14 వీ నీడ్ టు నో దిస్. ఇది తెలుసుకుంటే కంగారు పడమండి. ఈరోజు టైం లేట్ అవుతుందని భయపడుతున్నారు కొంతమంది. జరగాల్సింది జరగకుండా ఆలస్యం అవుతుంటే బిడియపడుతున్నారు కొంతమంది. కాలం మారిపోతే దిగ్భ్రాంతికి చెంది ఏమైపోతుందని ఈరోజు అనిశ్చిత దూరంలో సత్యము తెలియక బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు. దేవుడు వారితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. రండి కలిసి చదువుకుందాం. ప్రసంగి 3:14 దగ్గర చదువుకుందాం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడిట్టి నియమము. అప్పుడు ఒకటి ఆటోమేటిక్గా దేవుని టైంని మనము గౌరవించడం ఆరంభించి, ప్రభా నీ చేతికి అప్పగించాం, నీ చిత్తానుసారంగా చేసుకో ప్రభా అని పరిచర్యకి అప్పగించి ఆయన టైంని యాక్సెప్ట్ చేసి ఇది నిత్యకాలమానంలో చేస్తున్నావు ప్రభా అని సమర్పించుకొని వెంటనే డౌట్ వచ్చింది. మరుసటి రోజు అనుకున్నాం సరే లేట్ అయిపోయింది కాబట్టి ప్రాపర్గా వెళ్ళదేమో. లేట్ అయింది కదండి, 7కి వెళ్ళాల్సింది 8:22కి వెళ్తే వెయిట్ చేసి చాలామంది హాస్పిటల్స్ నుంచి కూడా ఫోన్ చేస్తారు. కొందరు వెయిట్ చేస్తున్నాం, అది ఫ్రస్ట్రేటింగ్ అని, అది రావట్లేదని చాలామంది విరమించుకుంటారేమో అనుకున్నాం, రీచ్ అవ్వదేమో అనుకున్నాం. కానీ షాకింగ్ థింగ్ ఏమైంది తెలుసా అండి? దేవుని టైంకి ఒప్పుకుంటే ఇట్లా తిరిగి చూస్తే ఒక్కొక్క రోజు లక్ష టచ్ అవుతుంది. ఫస్ట్ డే 1 lakh టచ్ అయిపోయింది. సరే సెకండ్ డే అనుకున్నా, ఫస్ట్ డే ఏదో ఫ్లూక్లో పోయిందిలే అనుకున్నా. సెకండ్ డే కూడా 1,00,000 టచ్ అయింది. 3వ రోజు 1,00,000. ఇంక ఏంది ఇదేం చేస్తుంది అంటే అంతే, దేవుని కార్యం అప్పగించుకుంటే ఆయన చేసేదంతా అలా చేస్తాడు. హీ విల్ డూ ఇట్. ఆయన పర్ఫెక్ట్ టైంలో చేస్తాడు. తర్వాత ఏంటని చూస్తే వేల మంది అన్యులు కూడా సాక్ష్యాలు పెడుతున్నారు. స్వస్థపరచబడ్డామని కొన్ని వేల సాక్ష్యాలు రావడం. అప్పుడు అనిపించింది నిజంగా కొన్నిసార్లు గాడ్ విల్ టీచ్ us లెసన్స్. అన్నీ మన టైంలో ఉన్నాయి, అన్నీ మన కంట్రోల్ ఉన్నాయి, అన్నీ నేను అనుకున్నట్టు చేస్తానంటే కుదరదు. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అందుకొరకు ప్రభు అంటాడు, దావీదు అంటాడు, నా కాలగతులన్నీ నీదు వశమే ప్రభు, నీ చేతిలో ఉన్నాయి ప్రభు, నా చేతిలో లేవు. అది తెలుసుకుంటే మొదటిగా మారిపోతున్న కాలాల్లో కంగారు పడవు. యోసేపు ఎరగని రాజు వచ్చాడా? పర్లేదండి, దేవుని వాగ్దానాలు ఏమవుతున్నాయి? నెరవేర్పుకి ఇది మొదటి గుర్తు. ద ఫస్ట్ సైన్ దట్ ప్రామిసెస్ ఆర్ అబౌట్ టు బి ఫుల్ఫిల్డ్ ఈజ్ చేంజింగ్ టైమ్స్. మారుతున్న కాలాలు నీ జీవితంలో కనిపిస్తున్నట్లయితే వాగ్దానాల నెరవేర్పు ఆసన్నమైంది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రామిసెస్ ఫుల్ఫిల్మెంట్. రెండో మాట చూసుకుందాం. ఇదే నిర్గమకాండం 1వ అధ్యాయం 11 వచనం చదువుదాం రండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 12 వచనం త్వరగా చదువుకుందామండి. Exodus chapter 1:12. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ క్విక్లీ ప్లీజ్. నిర్గమకాండం 1:12. ఇప్పుడు దేవుడు వారి జీవితంలో వాగ్దానం నెరవేర్చడానికి, వాగ్దాన దేశానికి తీసుకొని పోవడానికి ఆరంభిస్తున్నప్పుడు ఐగుప్తు దేశం నుండి వారిని కదిలించడానికి దేవుడు చూపించిన రెండో సూచన, సెకండ్ సైన్. గమనించండి, ఈ సూచన జరిగితే మన జీవితంలో కంగారు పడొద్దు. రెండో సూచన చూస్తాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 11 వచనం. Exodus chapter 1:11. అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 1:11 అందరం కలిసి చదువుదాం. బిగ్గర చదువుదామండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవ చేయు పితోము రమసేసు పట్టణములను కట్టిరి. ఇప్పుడు 13వ వచనంకి వస్తాం. ఇప్పుడు చూడండి 13, 14 కలిసి చదువుదాం. ఒక మాట రిపీట్ అవుతుంది. అదే మన అంశం యొక్క శీర్షిక, రెండో తలంపు. కలిసి చదువుదాం. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకుని. ఎలా చేసుకుంటున్నారంట? కఠినంగా సేవ చేసుకుంటున్నారంట. కఠినమైన పరిస్థితులు. రెండవదిగా కఠిన పరిస్థితులు, కఠిన శ్రమలు. ఎంత కఠినమైన పరిస్థితి అంటండి, అంతవరకు వారికి సుఖంగా ఉన్న జీవితం ఇప్పుడు ఏమైపోయిందంటే కఠినమైన పరిస్థితులు వచ్చాయి. దాని తర్వాత వచ్చిన చదువుదాం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్
ఎక్సోడస్ చాప్టర్ 1:14 అందరం కలిసి చదువుదామండి. 14. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. చీర్లెస్ టాయిల్స్, చేంజింగ్ టైమ్స్ అండ్ చీర్లెస్ టాయిల్స్. రెండోదిగా కఠినమైన శ్రమలు వారి జీవితంలో ఆసన్నమయ్యాయి. ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాగ్దానం నెరవేర్పులో ఇది రెండవ సూచన. ద సెకండ్ సైన్, రెండవ సూచన ఏంటండి? కఠినమైన శ్రమలు, టఫ్ సిచ్యువేషన్స్. ఉద్యోగంలో కఠిన పరిస్థితులు, కుటుంబంలో కఠిన పరిస్థితులు, వారు చేసే ప్రతి పనిలో కఠినమైన పరిస్థితి అంటండి. ఏం పని చేయకపోతే ఆ పనిలో కఠినమైన పరిస్థితి, మార్కెట్కి పోతే కఠినమైన పరిస్థితి, కుటుంబ పట్ల కఠినమైన పరిస్థితి, ఆరోగ్యం కఠినమైన పరిస్థితి, అన్ని రకాలుగా కఠినమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో దేవుడు అనుమతించాడు. ఇది వాగ్దాన నెరవేర్పుకు రెండవ సూచన. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఆర్ యూ ఫెడ్ అప్ విత్ యువర్ లైఫ్ వెన్ థింగ్స్ హావ్ బికమ్ కాంప్లికేటెడ్? జీవితంలో పరిస్థితులు చేజారిపోయి కఠినమైపోయినప్పుడు విసుగు చెందుతున్నావా? చూడండి, వారి కఠిన పరిస్థితి ఏమైపోయిందంటే, అన్ని ఒక్క ఏరియాలో కఠినంగా ఉంటే సరే అండి, ఉద్యోగం ఒకటి కష్టంగా ఉంటే సరే, ఇంటికి వచ్చి బ్రేక్ తీసుకుందాం అనుకోవచ్చు. ఇప్పుడు ఉద్యోగంలో కఠిన పరిస్థితులు అంటే ఇంటికి వచ్చి సరే ఉందామంటే ఇంట్లో కూడా కఠినమైన పరిస్థితులే. ఈ టెన్షన్ అంతా ఎక్కువైపోయి ఏం చేస్తావు? నువ్వు పోయి వండుదాం అనుకొని వెళ్తావు. వండుదాం అనుకొని వెళ్తే ఉప్పు వేసేది కాస్త షుగర్ వేస్తావు అక్కడ. షుగర్ వేసేది టీలో ఉప్పు వేస్తావు. అది తీసుకొచ్చి పాపం ఇంట్లోకి ఇస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు రామాయణం అంతా. ఏమని? ఇంకా స్టార్ట్ తర్వాత పిండ కూడు ఇవన్నీ ఆడేసరికే అర్థం చేసుకునే వాళ్ళు నాకు ఎవ్వరు లేరే. ఇంకా స్టార్ట్ అయిపోయి తిట్టలేక బాధపడలేక ఆ ఎఫెక్ట్ దీని మీద పడి, ఈ ఎఫెక్ట్ పిల్లల మీద పడి, కుటుంబం అంతా వాతావరణం కోల్పోయి కఠినమైన పరిస్థితుల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టేసి నీ శాంతాన్ని సమాధానం కోల్పోయి అసలు ఏమవుతుందని లైఫ్లో జాబులో స్ట్రెస్సే, ఇంటిలో స్ట్రెస్సే. సరే బయటకు వెళ్దామంటే ఈ ఫ్రస్ట్రేషన్ ఫ్రెండ్స్ మీద ఎవరో చూపిస్తే వాడు దూరం అయ్యే, సో ఫ్రెండ్స్ మీద కూడా నీకు ఆ ఫ్రస్ట్రేషన్ చూపించే, ఇంకా అన్ని సోషల్ లైఫ్ డిస్టర్బ్ అయింది, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతి ప్రాంతంలో ఎవ్రీ ఏరియా చూడండి, బైబిల్ రాయబడిన మాట, ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇప్పుడు అన్నావా విసుగొచ్చేసిందండి లైఫ్ మీద అని? విసిగిపోతున్నామంటే వాగ్దానం నెరవేర్పుకి ఇది ఎన్నో గుర్తు? రెండో గుర్తు. కాబట్టి విసిగిపోతుంటే నెక్స్ట్ కంగ్రాచులేషన్ చెప్పండి. ఏమని? నాకు విసుగు వస్తుంది అన్నారు అనుకో, కంగ్రాచులేషన్స్, యూఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద ప్రామిసెస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. వాగ్దానం నెరవేర్పు దగ్గరకు వచ్చామమ్మా, టేక్ కేర్ అని చెప్పాలా. ఎందుకు చెప్తున్నాను మాట అంటే, వాళ్ళు విసిగిపోయే పరిస్థితి వచ్చింది, బాధపడే పరిస్థితి వచ్చింది. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, అందరూ విసుగొస్తే సమస్య వస్తే అందరూ మునిగిపోతారు, కానీ దేవుని బీజం ఉన్నవాడు ఆ శ్రమలో ద్వారా హెచ్చించబడతాడు. డిఫరెన్స్ ఏంటో చెప్పాలని ఆశపడుతున్నా. 3 గుర్తులు మీ ముందు పరిచయం చేస్తాను. నిర్గమకాండం 1:12 చూడండి. అందరు విసిగిస్తున్నారు, వీళ్ళని కూడా విసిగిస్తున్నారు, కానీ దేవుని బీజం ఉన్న వాళ్ళు, ఈ సత్యం ఎరిగిన వారు, దేవుని వాక్యం ద్వారా సమృద్ధి అయిన జీవంలో ఉన్న వారికి వచ్చే స్పందన ఏంటంటే, ఆ విసిగించే పనిలో వీళ్ళు ఏమవుతారు? అందరం కలిసి 12 అందరం కలిసి చదువుదామండి. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇప్పుడు ఎంత టార్చర్ పెడితే వాళ్ళు ఎంత శ్రమ పెడితే వాళ్ళు అంత ఏమవుతున్నారండి? ఇంకెక్కువ అవుతున్నారండి, ఇంకా మల్టిప్లై అవుతున్నారండి. ఇదే దేవుని బిడ్డ యొక్క ఆశీర్వాదం. శ్రమ పెట్టేవారు మనకుంటే మనము ఆ శ్రమలో నాశనం కామండి. ఎందుకు నాశనం కామో నేను త్వరలో చెప్పి ముగించేస్తాను. మనకున్న ధైర్యం ఏంటి, మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మనకున్న సీక్రెట్ ఏంటి, మెడిసిన్ ఏంటి అన్న ట్రై చేసి ముగించేద్దాం. మనకున్న ధైర్యం ఏంటో తెలుసుకుంటే అందరికీ శ్రమలు ముంచేస్తాయి, కానీ అదే శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? ప్రబలపరుచుతాయి.